మీ అందరికీ ఈ ప్రేమకి చేతులెత్తి 2 చేతులెత్తి మీకు మనస్ఫూర్తిగా మీకు నమస్కరిస్తాను. వారాహి విజయ యాత్ర వారాహి విజయ యాత్ర ఒక 12న సంకల్పించి 2 రోజులు యాగం చేశాం. ఆ యాగం తాలూకు ముఖ్య ఉద్దేశం ధర్మ పరిరక్షణ, ప్రజాభివృద్ధి, పరివర్తన. ఈ 3 అంశాల మీద ఉద్దేశించి ఈరోజు నేను ఎందుకు వచ్చాను ఈ వారాహి విజయ యాత్రకి. ఒక దశాబ్దం కాలం మీరు చూస్తుండగానే 2014లో మీరందరూ చాలామంది ఇక్కడ 14 ఏళ్ళు 12 ఏళ్ళు ఉన్న పిల్లలు అయ్యుండొచ్చు. కానీ ఈ రోజున మీరందరూ 22 ఏళ్ళకి వచ్చేసారు. అంటే ఒక దశాబ్దం కాలం ఇలా చిటికలో అయిపోయింది. ఈ దశాబ్దం కాలం నేను ఎందుకు నిలబడి ఉన్నాను ఇక్కడ అంటే మీ భవిష్యత్తు కోసం నిలబడి ఉన్నాను. మీ బంగారు భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం, పుట్టబోయే మీ బిడ్డల భవిష్యత్తు కోసం. ఈ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఇప్పటిదాకా తెలంగాణతో కలిసి ఉన్నప్పుడు ఆంధ్ర పాలకులు ద్రోహం చేశారు, ఆంధ్ర ప్రజలు దోపిడీ చేశారు అనే మాటలు విని 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 కూడా మన రాజకీయ నాయకులకు సిగ్గురాలు. తెలంగాణ నన్ను హక్కును చేర్చుకుంది. కానీ నాకు ఈ రోజున నేను చెప్పుకుంటా ఉన్నాను, గోదావరి నది ఈ నేలను దాటి ఎలా అంటి పెట్టుకునే ఉంటుందో పవన్ కళ్యాణ్ ఈ నేలను అలాగే అంటి పెట్టుకుని ఉంటాడు. నాకు ఈ 10 సంవత్సరాలు చాలా కష్టమైంది. చాలా ఒడిదుడుకు తట్టుకొని నిలబడి ఉన్నాను. ఒక పార్టీని స్థాపించడం, ఒక పార్టీని నడిపించడం ఒక సాధారణమైన విషయం కాదు. 1000 కోట్లు ఉన్న పారిశ్రామికవేత్తలు కూడా